మోహం మీలో దాగి ఉన్న మరొక శత్రువు. ప్రజలు ప్రేమ మోహాల మధ్య ఉన్న తేడాని గుర్తించలేరు. కొందరు ఏమనుకుంటారంటే మోహం మరి అంత చెడ్డదేం కాదనుకుంటారు. ఒకవేళ ఎవరైనా వ్యక్తికి తన తల్లిదండ్రులన్నా లేదా తన సంతానం పైన మోహం ఉంటే అందులో తప్పే ఉంది? తప్పు ఉంది. మనం ఎవరినైతే మోహిస్తామో వారి పట్ల కూడా ఈ తప్పు జరగచ్చు. ప్రేమ మోహాల మధ్య తేడా ఏమిటో నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. మోహం కేవలం పొందాలనుకుంటుంది, కానీ ప్రేమ కేవలం ఇవ్వాలనుకుంటుంది. రెండు పరిస్థితుల్లో కూడా మీ చేతులు చాచబడి ఉంటాయి. మోహంలో ఏదైనా వస్తువును గాని ఎవరైనా వ్యక్తిని గాని పొందటానికి, మరి ప్రేమలో కేవలం ఇవ్వటానికి మాత్రమే ఉంటుంది. మోహంలో మీ కాళ్లకు సంకెళ్లుంటాయి. ఒకవేళ తల్లిదండ్రులకు వాళ్ళ సంతానం మీద మోహం కలిగితే వాళ్ళు తమ సంతానాన్ని ఎప్పుడూ దుఃఖంలో కానీ చింతలో కానీ బాధలో కానీ అస్సలు చూడలేరు. అందుకే వాళ్ళు తమ సంతానాన్ని బంధించి ఉంచుతారు ఒక సురక్షణ కవచం ద్వారా. అక్కడి నుంచి వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూడలేరు, అర్థం చేసుకోలేరు, నేర్చుకోలేరు, కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కోలేరు కూడా. ఈ కారణంగా వాళ్ళు దుర్బలులుగా మారిపోతారు, అజ్ఞానులుగా మిగిలిపోతారు. వాళ్ళ వికాసం అక్కడే ఆగిపోతుంది. అదే ప్రేమైతే కేవలం వికాసం వైపుగా నడిపిస్తుంది. తల్లిదండ్రులు తమ సంతానాన్ని ప్రేమిస్తే వాళ్ళు పిల్లల్ని వదిలేస్తారు. వెళ్ళి ఈ ప్రపంచాన్ని చూడు, అర్థం చేసుకో, నేర్చుకో. దీంతో ఎలా పోరాడాలో స్వయంగా నేర్చుకో. నీ శక్తిని సొంతంగా పెంచుకో. నీ మార్గాన్ని నువ్వే స్వయంగా నిర్ణయించుకో. కాబట్టి ఈ మోహపు సంఖ్యలను తెంచేయండి. ఆ స్థానంలో ప్రేమని నింపుకోండి. అలాగే నాతో ప్రేమతో చెప్పండి, రాధాకృష్ణ.